ఈవినింగ్ చిల్డ్రన్. ఇన్ని రోజులుగా మనం అడిషన్, సబ్ట్రాక్షన్ సెపరేట్‌గా చూసాం కదా! అలాగే బార్ నంబర్ కాన్సెప్ట్ కూడా ఈరోజు మనం రెండిటిని కలిపి కాంబినేషన్ నేర్చుకోబోతున్నాం. సో, ఇందులో మనం యూజ్ చేసేది సూత్ర ఏంటంటే సంకలన వ్యవకలనాభ్యం. సంకలన వ్యవకలనాభ్యం అన్నమాట. అంటే బై అడిషన్ అండ్ బై సబ్ట్రాక్షన్. సంకలనం అంటే అడిషన్, వ్యవకలనం అంటే సబ్ట్రాక్షన్ అన్నమాట. రెండిటిని యూజ్ చేసేది. అందులో చూసారు కదా! ఇలా పాజిటివ్, నెగెటివ్ అలా అంతా కాంబినేషన్‌లో వస్తుందనమాట. దీన్ని మనం లిస్ట్‌లో 3 డిజిట్ అడిషన్స్ చేసాం కదా! సేమ్ ఆ టైపే. కాకపోతే అక్కడ ఓన్లీ అడిషన్ చేస్తాం. ఇక్కడ కాంబినేషన్. ఇక్కడ మెయిన్‌గా మనకు ఇంటిజర్స్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, మీ యొక్క సెవెంత్ క్లాస్ నుంచి కూడా మీరు ఇంటిజర్స్ గురించి చదివారు కదా! సో, ఆ కాన్సెప్ట్‌ని మీరు ఇక్కడ యూజ్ చేయబోతున్నారు. ఫస్ట్ ఇక్కడ చూసారంటే 9 - 4 5 అవుతుంది. 5 + 9 14 అవుతుంది. 14 - 1 13, 13 + 3 16. ఇదేమిది ఆబ్లిక్. ఆబ్లిక్ వేసాక 1 - 3 - 2 -2 + 9 + 7 +7 - 2 + 2 +2 + 2 4. 4ని 04 రాసుకుంటాం. ఎందుకంటే డబుల్ డిజిట్ రాయాలి కాబట్టి. 5 - 2 3, 3 + 9 12, 12 - 4 8, 8 + 1 9 09గా రాస్తాం. సేమ్ మనం బ్యాలెన్సింగ్ మెథడ్ చేసాం కదా! అలాగే 9 0 + 4 4 0 + 6 6 1 యాజ్ ఇట్ ఈస్. సో, ఈ బ్యాలెన్సింగ్ మెథడ్ మనం లిస్ట్‌లో చూసాం. ఎవరైనా చూడకపోతే మన బిఫోర్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. సో, ఇదే విధంగా మనం ఇంకొక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. 8 + 6 14, 14 + 7 21, 21 - 6 15, 15 + 3 18. సో, 18 అవుతుంది. ఇక్కడ 4 + 2 6, 6 + 4 10, 10 - 2 8, 8 + 1 9 09 రాయాలి. 5 + 5 10, 10 + 8 18, 18 - 4 14, 14 + 2 16. సో, దీన్ని 6 ఈ 9 + 1 అనేది 10 అవుతుంది కాబట్టి ఇలాగా 0 + 8 8 8 + 1 9 1. సో, 1906 ఈజ్ ఆన్సర్. ఇలాగ క్యాలిక్యులేషన్స్ అంతా కూడా మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చూస్తామనమాట. సో, ఇందులో ఇంకొక టైప్ చూసారా? ఇందులో బార్స్ ఇంక్లూడ్ అవ్వడము 9 - 8 1, 1 + 2 3, 3 - 1 2, 2 + 5 7 07 రాసాం. 5 - 5 0, 0 + 5 5, 5 - 8 -3, -3 + 2 -1. ఆ -1ని మనం 0 1 బార్ రాసుకుంటాం. అలాగే 2 - 6 -4, -4 + 4 0, 0 - 6 -6, -6 + 4 -2. ఆ -2 అనేది 0 2 బార్ రాస్తామనమాట. సో, 2 బార్ ఈ 2 యాడ్ చేస్తే 1 బార్, ఈ 2 యాడ్ చేస్తే 7. ఇప్పుడు 2 బార్, 1 బార్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం? 2కేమంటే 10's కాంప్లిమెంట్ 8 అవుతుంది. 1కేమంటే 9's కాంప్లిమెంట్ 8 అవుతుంది. 7లోంచి 1 రెడ్యూస్ చేస్తే 6 అవుతుంది. మనం ఇందాక నేర్చుకున్నాం కదా! బిఫోర్‌గా బార్ నంబర్ కాన్సెప్ట్ అనేది.